వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించింది ఇప్పటి వరకు కూడా జస్టిస్ జరగట్లేదు, ఏమైంది అనుకునేటువంటి ఆలోచనతో చాలామంది ట్విట్టర్లోను అటు సోషల్ మీడియాలోను చాలా భారీ ఎత్తున న్యాయం జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అయితే అందులో ప్రధాన భాగంగానే ఎందుకు న్యాయం జరగట్లేదు, ఈ ఈ సంజయ్ రాయ్ అనేటువంటి అతన్ని ఏ విధంగా వాడుకుంటూ ఉన్నారు, అండ్ దీని వెనక ఉండేటువంటి పొలిటికల్ వెండేటా ఏంటి అనేటువంటిది ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో వారి మాటలోనే ఇదంతా అడిగి తెలుసుకుందాము. హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఇందులో సంజయ్ రాయ్ అనే అతన్ని పట్టుకున్నారు, ఓకే. కొంతమంది మిగతా ముగ్గురు ఉన్నారు, కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది అంటే కొత్త కొత్త కథనాలు మనం వింటూ ఉన్నాము. అంటే కొత్త కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి, విస్తుపోయేటువంటి నిజాలు. కాలేజ్ గురించి మాట్లాడుకుంటే మీరు నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అది కాలేజా శవాల దెబ్బ అన్న విధంగా కూడా, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి, దాంతోపాటు ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కానివ్వండి, సెక్స్ రాకెట్కి సంబంధించింది కానివ్వండి, మత్తు పానీయాలకు సంబంధించింది కానివ్వండి, వాట్ నాట్ అండి. అంటే ఇదొకటే అని చెప్పడానికి లేదు, అందులో అన్నీ ఉన్నాయి. అయితే ఇందులో సంజయ్ రాయ్ అనేటువంటి అతను ఏ విధంగా ఇరుక్కున్నాడో, పోలీస్ వాలంటీర్గా ఉండేటువంటి అతనికి దీనికి ఎటువంటి సంబంధం ఉంది? ఈ యాంగిల్లో మనం చూసినప్పుడు సివిక్ వాలంటీర్ వ్యవస్థ ఉంది. మనం సివిక్ వాలంటీర్ అంటే వ్యవస్థ ఏంటో ఒకటి మాట్లాడుకుందాం. ఇందులో ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఈ కాలేజీలో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, ఇతనికి ఈ కేసుకి ఏ రకంగా లింక్ పెట్టారు పోలీసులు, అది అవునా జరిగినా కాదని మనకు తెలియదు. పోలీసులు ఏ రకంగా సంజయ్ రాయ్ అనే పాత్రని వాడుకున్నారు ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సివిక్ వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు గడిచిన ఒక 5 years బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది వాలంటీర్ వ్యవస్థ అని. అంటే ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని, వాళ్ళ పెన్షన్స్ని ఏ రకంగా అయితే వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ స్టార్ట్ అయిందో, ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో 2019లో మమతా బెనర్జీ గవర్నమెంట్ అప్పుడే స్టార్ట్ చేశారు. అంటే ప్రభుత్వం అంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, అలా అని చెప్పి ఎన్జిఓస్ కూడా కాదు, ఆ రెండింటికి మధ్యలో ఒక వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. అంటే వీళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి అంటే పోలీసులకి సపోర్టెడ్గా ఉండాలి. అంటే పోలీస్ వ్యవస్థలో మనం డీజీపీ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ హోంగార్డ్ వరకు చూస్తాం. హోంగార్డ్ కన్నా కింద స్థాయి, అంటే వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్, అంటే వాళ్ళ డ్యూటీ దిగిన తర్వాత కాసేపు నిద్రపోయేటప్పుడు ఆ యొక్క విధులు నిర్వహించడం కానీ, ట్రాఫిక్లో విధులు నిర్వహించడం కానీ, డిపార్ట్మెంట్ పరంగా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్లో ఉండే పోలీసులకి హెల్ప్ చేయడం, అంటే హెల్పర్స్. ఆ వాలంటీర్ వ్యవస్థ అంటే హెల్పర్స్ అనే పాత్ర ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈ విషయానికి వస్తే మనం ఇప్పుడు జరుగుతున్న సంఘటన విషయానికి వచ్చినట్టయితే, ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో అవుట్ పోస్ట్లో పోలీస్ వ్యవస్థ ఉంది. ఒక పోలీస్ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. అక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉంటుంది ఒక ఉద్యోగి, 2 ఎస్ఐలు ఉంటారు, ఆయనకు అనుసంధానంగా ఒక 4 కానిస్టేబుల్స్ ఉంటారు. ఒక వ్యవస్థ ఉంది అక్కడ అవుట్ పోస్ట్లో కూడా. వీళ్ళకి సపోర్టెడ్గా పనిచేసే వ్యక్తే ఈ సంజయ్ రాయ్. ఓకే. ఇతను 2019లో రిక్రూట్ చేయబడ్డాడు. ముందుగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉండి ట్రాఫిక్ నుంచి ఇక్కడికి డిప్యూటేషన్ మీద, ఇక్కడ డిప్యూటేషన్ వర్డ్ కరెక్ట్ కాదు, బట్ ఆ పోస్ట్ నుంచి ఈ పోస్ట్కి రావడం జరిగింది. ఇక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజీని మనం ఆల్రెడీ సస్పెక్ట్ చేసాం. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఉంది ఇందాక చెప్పినట్టుగా హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, మాదక ద్రవ్యాలు కావచ్చు, అలాగే ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కానీ. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ అంటే ఆర్గాన్స్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటుంది, దాన్ని ఈరోజు మనం కొట్టిపడేయలేము దాన్ని. వీటన్నిటికి కూడా సపోర్టింగ్ ఒక పర్సన్స్ కావాలి. ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 140,000 మంది ఉన్నారటండి. ఒక్క వెస్ట్ బెంగాల్లోనే ఇట్లాంటి సివిక్ వర్కర్స్ 140,000 మెంబర్స్ ఉన్నారు. 2019 నుంచి గవర్నమెంట్ వీళ్ళకి కొంత వేతనాన్ని ఇస్తుంది. అందులో 12,000 రూపాయలు వీళ్ళకి మినిమం శాలరీగా డిసైడ్ చేశారు. అదే 12,000 రూపీస్ ఎవ్రీ మంత్ వీళ్ళకి శాలరీ వస్తుంది. ఈ సంజయ్ రాయ్ కూడా 2019 నుంచి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రీసెంట్గా 3 years అయింది. 2021లో ఇక్కడ అపాయింట్ చేయబడ్డాడు ఒక సివిక్ వాలంటీర్. ఈయనతో పాటు మరొక 15 మంది వరకు ఉన్నారు సివిక్ వాలంటీర్స్. వీళ్ళ పని ఏమిటి? పోలీసులకి వీళ్ళు హెల్పర్స్గా ఉండాలి. కానీ జరుగుతున్న వాస్తవం వేరు. అక్కడ మెడికల్ కాలేజ్ ఉన్న స్టూడెంట్స్కి అమ్మాయిల్ని సప్లై చేయడం, సెక్స్ వర్కర్స్ని సప్లై చేయడం, పోర్న్ వీడియోస్ చేయడం, ఒక సెక్స్ రాకెట్ నడుస్తుంటే వాళ్ళు పోర్న్ వీడియోస్ చేయడం, వీళ్ళందరికీ మందులు అందియడం మనం చూస్తాం కదా, లిక్కర్స్ ఇవన్నీ సప్లై చేస్తాం. ఎగ్జాక్ట్లీ అండి. ఈ డిపార్ట్మెంట్లో ప్రతి సెక్షన్లో ముఖ్యంగా మెడికల్ కాలేజీ వ్యవస్థ అందే ఒక డిఫరెంట్ సెక్షన్. అదొక ఇప్పటికి కూడా ఒక సుపీరియారిటీ నడుస్తుంటాయి. అక్కడ ప్రొఫెసర్స్కి స్టూడెంట్స్కి మధ్య ఎలా ఉంటుందంటే బాసిజం వ్యవస్థ ఇప్పటికి కూడా ఉంది. అక్కడ ఒక గురు శిష్యుల అనుబంధం ఉండదండి. అక్కడ జరిగిన ప్రొఫెసర్ అంటే హై ర్యాంక్ అని, అతను ఏదో ఈ ఆకాశం చూడిపడ్డ ఒక దైవాంశ సంభూతుడిగా, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక కట్టు బనిసలుగా ఉంటారు. ఈ స్టూడెంట్స్కి అటు ప్రొఫెసర్స్కి మధ్య అనుసంధానకర్తగా పనిచేసేవాడు ఈ వాలంటీర్ వ్యవస్థను తయారు చేశారు. దీన్ని దుర్వినియోగం జరిగింది, సివిక్ వాలంటీర్ వ్యవస్థ. ఈ సంజయ్ రాయ్కి అక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి లంచాలు వసూలు చేయడం, పెద్దవాళ్ళకి అందజేయడం,
అదేవిధంగా ఈ ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ యొక్క వీళ్ళందరినీ కూడా సప్లై చేసే పనిలో కూడా సంజయ్ రాయ్ చాలా కాలంగా ఉన్నాడు. అయితే ఇతని మీద ఇంతకుముందే రకరకాల అభియోగాలు ఉన్నాయి. ఇతనికి 2 సార్లు ఇతని మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇతని మీద ఎఫ్ఐఆర్ ఉంది. అంటే సెక్స్ రాకెట్ అమ్మాయిలు సప్లై చేసే విషయంలో ఈయన మీద 2 ఎఫ్ఐఆర్లు ఉన్నప్పటికీ కూడా ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి ఈ సందీప్ ఘోష్ ఇతన్ని కంటిన్యూ చేస్తున్నాడు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు సందీప్ ఘోష్కి బలమైన పలుకుబడి ఉంది, రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉన్నారు ఈ కాలేజీలో. సో సందీప్ ఘోష్ వీళ్ళందరికీ అటు ఆ రాజకీయ ప్రముఖులకి కాలేజీలో నుండి ప్రొఫెసర్స్కి మధ్య చాలా బ్యాలెన్స్గా ఉంటాడు కాబట్టి ఆయన పోస్ట్ చాలా సేఫ్ జోన్లో ఉంది. వీళ్ళందరికీ పనిచేసే ఒక వ్యవస్థ కావాలి. ఆ వాలంటీర్లే ఈ సంజయ్ రాయ్. అయితే సంజయ్ రాయ్ అన్నటువంటి ఈ వ్యక్తి ఎలా బలి అయిపోయాడు ఈ కేసులో అన్నది మన డిస్కషన్లోకి వెళ్తే, ఇష్యూ జరిగింది ఆగస్టు 8వ తారీఖు మార్నింగ్ 3 to 6 o'clock జరిగింది. ఇమ్మీడియట్గా పోలీసులు మార్నింగ్ 6కి రావడం, ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటరాగేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇది ఫస్ట్ ఏమన్నారు, ఇది లేదు, ఇది గ్యాంగ్ రేప్ కాదు, ఇది ఓన్లీ సింగిల్ పర్సన్ జరిగాడు, మెడబెట్టి చంపేశారు, ఒత్తిడి గురైంది, ఒంటి మీద మొత్తం 10 గాయాలు ఉన్నాయి, ఇక రక్తస్రావాలు, ఇవన్నీ ఒక రిపోర్ట్ రాశారు. పేరెంట్స్ మాత్రం సస్పెక్ట్ చేసింది ఏంటంటే ఇది కాదు, ఇది ఒక్కరితో జరిగింది కాదు, ఇది గ్యాంగ్ రేప్ జరిగింది, దీని మీద మ్యాజిస్ట్రేట్ లెవెల్లో ఒక ఎంక్వైరీ జరగాలని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే హైకోర్టుకి అప్పీల్ చేశారో హైకోర్టు నుంచి డిఫరెంట్ కాజెస్ వల్ల మళ్ళీ రీ ఎంక్వైరీ జరిగింది దాని మీద. అక్కడ మొదటగా సిపి వచ్చినటువంటి రిపోర్ట్లు ఏం చేశారంటే ఇది కేవలం సంజయ్ రాయ్ చేశాడు, సంజయ్ రాయ్ యొక్క చేతిలో నమూనాలు ఉన్నాయనేసి, రక్తపు గాయాలు ఉన్నాయనేసి, ఆయనదే బ్లూటూత్ అని ఇప్పుడు గడిచిన 2 days నుంచి జరిగింది కదా, బ్లూటూత్ అనేది ఒక ఆనవాలుగా మనకి ఎవిడెన్స్ దొరికింది, ప్రైమరీ ఎవిడెన్స్ కింద ఆయన దొరికాడు. ఆయన చేతి వేలగోలు డిఎన్ఏ రిపోర్ట్ మనం తీసుకున్నప్పుడు ఆ విక్టిమ్ చేతిలో ఆ విక్టిమ్ యొక్క తల వెంట్రుకలు, ఆ విక్టిమ్ యొక్క రక్త నమూనాలు ఈయన చేతి గోళ్ళలో కూడా ఉన్నాయి కాబట్టి ఈయనే సస్పెక్టెడ్ పర్సన్ అని డిసైడ్ చేసి సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. కానీ యాక్చువల్గా జరిగిన సినారియో డే బై డే వస్తున్న మార్పులో మనం చూసినట్టు దీంట్లో ఒక సంజయ్ రాయ్ కాదు, మరికొంతమంది 4 ఉమెన్స్ అట్ ద సేమ్ టైం ఒక 4 మేల్ డాక్టర్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి, అందులో ప్రధానంగా కనిపించినటువంటి ఆ 4 పేర్లో కూడా ఎవరో డమ్మీ క్యాండిడేట్స్ని పట్టుకున్నారు. మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 3 members ఆల్రెడీ దేశాన్ని విడిచి పారిపోయారు. అందులో తృణమూల కాంగ్రెస్లో ప్రధానంగా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి, అతన్నే శుభంజన్ మహాపాత్ర. ఈ శుభంజన్ మహాపాత్ర ప్రధాన నిందితుడని, ఆల్రెడీ ఆగస్టు 9వ తారీఖు అతను దేశం విడిచి పారిపోయాడని కనిపిస్తున్నాయి. అది రాబోయే ఎంక్వైరీల తర్వాత విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ సంజయ్ రాయ్ని బలిపశువుని చేశారు. ఈ సంజయ్ రాయ్ ఏంటి విషయం ఇప్పుడు మనం పూర్తిగా చర్చలోకి వెళ్ళినప్పుడు, సంజయ్ రాయ్ ఈజ్ ఎ ఉమనైజర్. ముందు రోజు ఆగస్టు 8వ తారీఖు ఏదైతే విక్టిమ్ మీద తను దాడి చేశాడో, ఒక శవంతో సెక్స్ జరిపినట్టుగా ఈరోజు మీడియా మనకు తెలుస్తుంది విషయంలో. అంటే ఆల్రెడీ మర్డర్ చేసేసారని, చనిపోయినటువంటి దేహంపై శవంతో ఈయన సెక్స్ చేసి, అంటే హీజ్ అ ఉమనైజర్, ఆ విషయం క్లియర్గా అనిపిస్తుంది ఆ నమూనాలు ఇవ్వడం వల్ల. అతను చేసి ఈరోజు పోలీసులు దొరికిపోయాడు. అయితే ఏం చేశారు పోలీసులు, ఇక్కడ కేవలం సంజయ్ రాయ్ మీద ఫోకస్ చేసి మొత్తం నేషనల్ మీడియా ప్రపంచ దృష్టిని చేసి మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైడ్ చేసే ఉద్దేశంలో సంజయ్ రాయ్ని దాన్ని ఏమంటారంటే ఒక బలిపశువుని చేశారు. యాక్చువల్గా సంజయ్ రాయ్ ఒక పిచ్చివాడు. అతనికి ఉన్న పిచ్చి ఏంటంటే ఆడవాళ్ళ పిచ్చి. చాలా సందర్భాల్లో ఈ ఇష్యూకి జరగడానికి కూడా ముందు రోజు రాత్రి, అంటే ఆగస్టు 8వ తారీఖు ముందు రోజు సాయంత్రం కూడా అతను అంటే ఇది హాస్పిటల్లో హెల్ప్ చేసిన తర్వాత లిక్కర్ సేవించి ఒక అమ్మాయితో ఆల్రెడీ సెక్స్లో పాల్గొని తర్వాత ఇక్కడికి వచ్చాడని కూడా మనకి పోస్ట్మార్టం రిపోర్ట్లో బయటపడింది. కానీ వాస్తవాలు వేరేగా ఉంది, జరుగుతున్న సంఘటన వేరేగా ఉంది. నా దృష్టిలో ఏంటంటే సంజయ్ రాయ్ని బలిపశువుని చేశారు. అతనికైనా ఇప్పటికీ మన విక్టిమ్తో పాటు ఈయన వైపు మమతా బెనర్జీ గవర్నమెంట్ ఆ విధంగా ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనుకోవచ్చు కదండి. అంటే మమతా బెనర్జీ, నేనైతే ధైర్యం చేస్తున్నాను, మమతా బెనర్జీ గారి తాలూకా పార్టీ యొక్క ప్రముఖ నేతలు ఇందులో ప్రధాన హస్తం కలిగి ఉన్నారు. వాళ్ళని సైడ్ చేసే ఉద్దేశంతో ఆ పోర్ట్ఫోలియో ప్రధాన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శాఖ తన చేతి ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఎంటైర్ సిచ్యువేషన్ని డైవర్ట్ చేసే పనిలో మమతా బెనర్జీ ఉన్నారు. అందులో భాగంగానే ఇమీడియట్గా ఆవిడ పబ్లిక్లోకి ర్యాలీ తీసుకుంటూ తను ర్యాలీ చేయడం కూడా ఒక గమనార్హం. సో సంజయ్ రాయ్ అనే వ్యక్తి కేవలం బలిపశువు తప్ప యాక్చువల్ జరిగిన సినారీ వేరే ఉంది. ఆ కాలేజీ అన్నదే ఇప్పటికి ఒక మిస్టరీ. కాలేజ్, మెడికల్ కాలేజీ అన్నది ఒక మిస్టరీ. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఎన్జిఓ సంఘాలు దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి బాధితురాలకి న్యాయం చేయడంలో అన్ని రకాల కోణాలు, ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రయత్నం చేయడం వల్ల నాగరాజు గారు డెఫినెట్గా సత్వర న్యాయం జరుగుతుంది. చాలా సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే సంజయ్ రాయ్ విషయంలో మాత్రం అతన్ని కూడా బలిపశువునికి చేయకుండా అతన్ని పూర్తిగా ఇంట్రాగేట్ చేసి, నేను ఒకటే అంటాను, ఇంట్రాగేషన్స్ ఏవైతే జరుగుతాయో అది పబ్లిక్లో బహిరంగంగా జరిగితే బాగుంటుంది. ఈరోజు సోషల్ మీడియా అండి, ప్రతిదీ ఓపెన్ చేస్తున్నాం, లైవ్ కామెంటరీ ఇస్తున్నాం. మనం ఎందుకు ఇవ్వకూడదు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు అండి?
ఇంట్రాగేషన్ని గ్లాస్ క్యాబిన్లో కూర్చోబెట్టి ఈ ఇంట్రాగేషన్ లైవ్లో చూపించండి, అడగండి లోపల. ఎందుకు క్లోజ్డ్ సర్క్యూట్లో కూర్చోబెట్టి చేస్తారు? ప్రతి ఒక్క అంటే పబ్లిక్ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎగ్జాక్ట్లీ అండి, ఇట్స్ పబ్లిక్ ఇష్యూ అండి. బాక్స్లో అటువంటి పోస్ట్ చేయండి, తెలుస్తుంది. అంటే దీనికి జస్టిస్ జరగాలి అని అంటే నిజంగా పబ్లిక్లో చూపించండి ఇంట్రాగేషన్ అని చెప్పేసి కూడా. ఇంట్రాగేషన్స్ ఎట్లా అది అంటే ఎందుకు లీగల్ చూపించలేదు? కరెక్టేనా సార్ అది? అట్లా లీగల్గా కరెక్ట్ కాదు, బట్ మారాలండి. పబ్లిక్ వ్యవస్థ మారమని మనం చెప్పాము, చట్టాలు మారాలి, వ్యవస్థ మారాలి. ఈరోజు ప్రతిదీ ట్రాన్స్పరెంట్ అన్నప్పుడు ఇంట్రాగేషన్స్ మీరు క్లోజ్డ్ సర్క్యూట్లు అదేలేండి, అంటే దేశం మొత్తం చర్చ జరుగుతుంది కాబట్టి ఇటువంటి Exactly. సంబంధించింది భయపడతారు. ట్రాన్స్పరెన్సీ అనేది జరగాలి. ఎగ్జాక్ట్లీ, ట్రాన్స్పరెన్సీగా ఉన్నామని నిరూపించుకోవాలంటే డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ కూడా ఇంట్రాగేషన్స్ కానీ మరొక విధానం కానీ బహిరంగంగా ఒక స్టేడియంలో పెట్టండి. ఒక స్టేడియంలో కొన్ని వేల మంది ఆడియన్స్ని పిలిచి మధ్యలో ఒక గ్లాస్ క్యాబిన్ పెట్టి ప్రొడక్షన్ చేసుకొని ఇంట్రాగేషన్ చేయండి. దేశ చరిత్రను మార్చేసేంత, అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్లో దేశ చరిత్రను మార్చేసేంత నిర్ణయాల కోసం అని చెప్పేసి ఎంటైర్ వెస్ట్ బెంగాల్ వైపు దేశం మొత్తం చూస్తుందండి. ఎగ్జాక్ట్లీ, ఒక మార్పు అనేది జరగాలండి. ఆ మార్పు ఇక్కడ అది చట్ట సవరణ అయినా అయ్యి ఉండొచ్చు, ఈ ట్రాన్స్పరెన్సీ విషయం అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే విమెన్ మీద ఎవరన్నా చెయ్యి పెట్టాలి అని అంటే జనరల్గా భయపడేటువంటి స్థాయి కన్నా వెళ్ళేంత అయినా ఉండొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్. సో మీరు చెప్పినట్లు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది, సో ఆడియన్స్ చెప్తేనే బాగుంటుంది. మీ కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా పోస్ట్ చేయండి. అండ్ ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.